ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ప్రభు కొరకు సాక్షిగా నిలబడాలనుకుంటున్నావా? అయితే దానియేలు గురించి ఆలోచించు. దానియేలు 6వ అధ్యాయం 3వ వచనం చూస్తే, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే, ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను. అందుకని రాజ్యముల మీద అతని యొక్క ఉన్నత పదవిని బట్టి అక్కడున్న వారికి అసూయ కలిగింది. శత్రువు ఎప్పుడు కూడా అసూయపరులను మన పక్కన పెడతా ఉంటాడు. వాడు ఎట్లయినా ఇతని మీద నింద మోపాలని కనిపెడితే, దానియేలు నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఏ తప్పు లేదు అతనిలో. ఎక్కడ ఆయన తప్పు పట్టలేకపోయారు. వారి దృష్టి ఎక్కడ మరలిందంటే మతం పైకి మళ్ళింది. రాజు దృష్టిలో దానియేలు నేరస్తుడిగా కనబడాలి. వారంతా కలిసి కుట్ర చేశారు ఏం చేయాలని. దర్యావశ్యత ఒక శాసనం చేయించారు. ఈ శాసనం ప్రకారం రాజుకు గనపరిచినట్లుగా చేసి అదే సమయంలో దానియేలు నేరస్తుడిగా చేయాలని ప్లాన్ చేశారు. దాని మీద రాజు సంతకం చేసేసాడు. దానియేలుకు ఆ విషయం తెలుసు. పరీక్షను ఎదుర్కొన్నాడు దానియేలు. ఒక అన్యుల దగ్గర మనకి విశ్వాస అయిన వాడు అధికారిగా ఉంటే అతనికి ఎన్ని యోగ్యతలు ఉన్నా వారు గుర్తించరు. కక్షతో వారి మీద పన్నాగాలు పన్నుతూ ఉంటారు. దేవుడు ఎప్పుడు విశ్వాసాన్ని గెలిపిస్తాడు. మన విశ్వాసానికి పరీక్ష వస్తుందంతే. కానీ ఆ పరీక్షలో మనం నిలబడితే, ధైర్యంగా ఉన్నప్పుడు, మన విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడు దేవుడు గొప్ప సాక్షిగా నిలబెడతాడు. ఇట్లా దానియేలును చూస్తే 5వ వచనం చూస్తే, అతను దేవుని పద్ధతి విషయంలో తప్ప మరి ఏ విషయంలో వారికి దొరకలేదు. వారికి లోపం కనిపెట్టలేకపోయారు. ఈ అధిపతులంతా కలిసి దేవుని స్థానంలో రాజుని హెచ్చించి అతన్ని నెల రోజుల పాటు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుడి యొద్ద, మానవుల యొద్ద విచారణ చేయకూడదు, ఏ మనవి చేసుకోకూడదు అని అంటే రాజు సంతోషించాడు. ఓ చాలా బాగుంది అనుకుని. ఎవడైనా చేసుకుంటే అతన్ని తీసుకెళ్లి సింహపు గుహలో పడద్రోయబడాలి అని రాజుగారి దగ్గర ఒక సంతకం చేయించేసుకున్నారు వాళ్ళు, శాసనం పెట్టి. అయితే మాదీయుల పారసీకుల రాజ్యంలో శాసనం ఏదైనా కానీ అది రాజు కూడా సంతకం చేశాడంటే ఇంకా ఆయన ఏం చేయలేడు. రాజుతో సహా ఎవరూ దాన్ని మార్చలేరు. అది దానియేలుకు తెలుసు. 10వ వచనం చూస్తే, దానియేలుకి ఈ విషయం తెలుసుకున్నను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తను ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తాడో తన ఇంటి పైగది కిటికీలు తెరిచి యెరూషలేము తట్టు తిరిగి ఆయన దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు అని స్తుతిస్తూ ఉన్నాడు. దానియేలు విశ్వాసం పరీక్ష వచ్చింది, అయినా ధైర్యంగా నిలబడ్డాడు. శాసనం ఏమైనా, బెదిరింపులు ఏమైనా, చావునకు కూడా సైతం ఆయన లెక్క చేయలేదు. యథావిధిగా దాన్ని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దానియేలు ఎంత క్రమశిక్షణ కలిగి ఉన్నాడో మనం చూస్తే అర్థమవుతుంది. మనకు పనులు ఒత్తిడి ఉందంటే మనము పక్కన పెట్టేస్తాం ప్రార్థనని. ఎవరైనా మరి ఏమైనా అనుకుంటారేమో, వాళ్ళ ముందు ఊరికే బైబిల్ చదివితే ప్రార్థన చేస్తా అనుకుని వాయిదాలు వేస్తూ ఉంటాం. అప్పుడు వాళ్ళతో కాలక్షేపం చేస్తూ ఉంటాం. కానీ దానియేలు అలా చేయలేదండి. దానియేలుకి తెలుసు ప్రార్థన అనే ఊపిరి లేకపోతే ఆయన ఆ సంస్థానంలో నిలబడలేనని. దానియేలు తన దేవుని ఎలాంటి వాడు బాగా ఎరిగి ఉన్నాడు. నేను కూడా తెలుసుకోవాలి. మనం ఆయన కొరకు రోషంగా ఉంటే ఆయన కూడా మన కొరకు అంతగానే ఎక్కువ రోషంగా నిలబడతాడు. దానియేలు తన భక్తి జీవితానికి అడ్డు రానంత వరకు రాజుని గౌరవించాడు. రాజు నియమాలన్నీ పాటించాడు. దానికి హద్దు ఉంటుంది ఏదైనా కానీ. మనం మనుషులకు కాదు, దేవునికే భయపడాలి, దేవునికే విధేయత చూపించాలి. రాజాజ్ఞ కన్నా రాజాది రాజైన దేవుని ఆజ్ఞకు ఆయన ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు. ప్రథమ కర్తవ్యం దేవుని పట్ల నెరవేర్చాడు. రాజు దానియేలును రక్షించాలని చాలా ప్రయత్నం చేస్తాడని తన మనసు ద్రోహపరుచుకొని సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించడానికి ప్రయత్నాలు చేశాడు. తనకు ఇష్టం లేకపోయినా దర్యావేషు సింహాల గుహలో దానియేలును వేయడానికి తప్పలేదు ఇంకా ఆయనకి. దర్యావేషు వ్యక్తిగతంగా యేసును గురించి ఎరుగడు, కానీ దానియేలు గురించి తెలుసుకున్నాడండి. దేవుడేంటో దానియేలు ద్వారా ఆయనకు అర్థమైంది. గత సాక్ష్యాన్ని బట్టి మనకి దర్యావేషు బలంగా రాజు నీవు అనుదినము తప్పక సేవించిన దేవుడు అంటున్నాడు ఇక్కడ. దేవుడు కనపరచబడ్డాడు దానియేలు వలన. రక్షించనని దానియేలుతో చెప్పాడు. కానీ రాజు రాత్రంతా ఉపవాసం ఉండి నిద్ర పట్టక టెన్షన్ పడుతున్నాడు. కానీ దానియేలు మాత్రం నెమ్మదిగా హాయిగా దేవుని సన్నిధిలో అతను ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. 19వ వచనం, తెల్లవారుజామున రాజు
సింహాల గుహ దగ్గరికి వచ్చి దుఃఖంతో, జీవంగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు సేవించిన నీ దేవుడు నేను రక్షించగలిగేనా అని అడుగుతున్నాడు. చూడండి రాజు. దానియేలు ఎంత వినయంగా చెప్తాడంటే, నువ్వు మనమైతే చెప్తాం నువ్వు ఏం చేసినా కానీ మా దేవుడు అట్లా ఇట్లా అని అంటాం. కానీ దానియేలు ఎంత వినయంగా మాట్లాడుతున్నాడంటే, రాజు చిరంజీవిగునుగాక, చిరకాలం జీవించునుగాక అంటే మనం అలా దీవించాలండి. ఈయన దీవెనిస్తున్నాడు. మళ్ళీ దేవుని చేతిలో ఉన్నాము, భయపడకూడదు, గెలిపించే దేవుడు మనకు ఉన్నాడు. కానీ మనం మనుషుల దృష్టిలో కూడా మనం మంచిగా ఉండాలి. ఇక్కడ తను ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞత కలిగి ఉన్నాడండి. రాజు విషయంలో కూడా అంటాడు, రాజా మరి నీ దృష్టిలో నేను ఎలాగున్నాను అని అడుగుతాడు. చూడండి ఎంత విధేయతగా మాట్లాడతాడంటే, మనం ఇక్కడ దానియేలు అంటే ఎవరితో ఎలాగుండాలో మనం ఆయన బుద్ధి కుశలత మనకు అర్థమవుతుంది. దానియేలు వద్ద నుండి దేవుడు సింహాలను తొలగించలేదు, కానీ ఆ సింహాల గుహలో దానియేలుని దేవుడు కాపాడాడు. మనము ఇక్కడ అర్థం చేసుకోవాలా. మనకి ఇప్పుడు చూడండి అంటారు పొలిటికల్గా చూస్తే ఇవన్నీ శాసనాలు అన్నీ మార్చేస్తున్నారు అని భయపడుతూ ఉన్నాం మనం. కానీ వాళ్ళు ఏం చేసుకుంటే ఏమైంది, దేవుడు మనం భద్రపరిచే దేవుడు ఉన్నాడు. ఇక్కడ దానియేలు కూడా అంతే, శాసనం మార్చమని, ఈ సింహాల గోనుకు వెళ్లకుండా కాపాడమని, ఇవన్నీ ప్రార్థన ఏం చేయలేదు, యథావిధిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ పని చేసుకునే దేవుడే. దానియేలు అంటే కాపాడుకోవాల్సిన బాధ్యత దేవుందే. దానియేలు మనం చేయాల్సిన పని మనం చేసినప్పుడు దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. ఇక్కడ దానియేలు ఈ విధంగా నిలబడటం వల్ల ముందు తరాలకు కూడా ఆయన గొప్ప మార్గదర్శకుడు అయ్యాడు. అన్ని విగ్రహాలతో ఆధ్యాత్మిక పోరాటం చేసిన వాడు అయ్యాడు. ఇప్పుడు ఏదైనా ఒక మనిషి పోరాడుతున్నాడంటే వాడి వెనకాల శత్రువు ఉంటాడు. ఈ సంఘటన దర్యావేష మనసుపై ఎంత ప్రభావం చూపించిందంటే, 25 నుండి 28 వరకు చదివితే మనకి అదే లోకమందు నివసించు సకల జనులకు, రాష్ట్రాలకు, ఆయా భాషలు మాట్లాడే వారికి దానియేలొక దేవుడే జీవంగల దేవుడు, ఆయనే యుగములకు జీవించేవాడు, యుగములు ఉండేవాడు, ఆయన విడిపించుటకు రక్షించుటకు శక్తిమంతుడు, పరమందులు భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యక్రియలను చేయవాడు, ఆయనే సింహాల నోటి నుండి ఈ దానియేలు రక్షించనని రాయించాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఈ సత్యం సింహ బోన్లో ఉన్న దానియేలు ద్వారా లోకమంతా రాజు ద్వారా తెలియపరచబడింది. దేవుడు దానియేలు ద్వారా మహింపరచబడ్డాడు. దేవునిలో దానియేలు గొప్ప సాక్ష్యంగా నిలబడగలిగాను. మరి నీ సంగతి నా సంగతి ఏంటండి? మనం కూడా అలా నిలబడాలని మనం దేవుని నిత్యము ప్రార్థిస్తూ ఉండాలి. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నామని దానియేలు ద్వారా మేము దేవా ఈ దినం తండ్రి తెలుసుకున్నాం. తండ్రి నిత్యము 3 జాములు దేవా మేము ప్రార్థన చేయాల్సిన వారంగా మాకున్న ఈ పరిస్థితుల్లో తండ్రి మేము జయించడానికి నిత్యము ప్రార్థించేవారుగా తండ్రి మేము ఆ విధంగా ఉండడానికి సహాయం దయచండి. ఆపదలో శ్రమల్లో విడిచిపెట్టే దేవుడు కాదు అని, నిందారహితంగా మేము కూడా దానియేలు వలె జీవించాలని నీ సాక్షిగా మా ప్రతి బిడ్డను నిలబెట్టుకోండి ప్రభా. వారి ద్వారా తండ్రి నీ నామం మహింపరచబడాలి. వారు ఉద్యోగం చేసే స్థలాల్లో, వాళ్ళు నివసించే స్థలాల్లో తండ్రి వారిని నిలబెట్టి తండ్రి నీ బిడ్డలుగా తండ్రి జ్ఞానం కలిగిన వారుగా తండ్రి జ్యోతులుగా వెలగడానికి సహాయం దయచేయండి. జ్ఞానులను నక్షత్రాలు ఎలాగైతే దారి చూపించాయి, వీరు అన్యజనులకు దారి చూపించేవారుగా ప్రతి బిడ్డను ఈ దినం ఆశీర్వదించండి. వారు పనిచేసే స్థలాలను దేవా ఆ బిడ్డల్ని తండ్రి అక్కడ నిలబెట్టుకుని దేవా వాడుకోమని, నీ విశ్వాస జీవిత యాత్రలో తండ్రి ఎదురయ్యే పరీక్షల్లో తండ్రి వారు ప్రతి ఒక్కరు జయించేవారుగా జయ జీవితం అనుగ్రహించమని యేసునామం పెట్టి అడుగుతున్నాను తండ్రి.